పెళ్ళం ఒక కొండ, బామ్మర్తి ఒక బండ. వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతున్న నరేంద్ర ఒక కొబ్బరి ఉండ. సో ఆ కొండ, బండ, కొబ్బరి ఉండ ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ దమ్ నాటి నరేంద్ర టీమ్. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వింత ప్రపంచం. ఏమండి, ఈ డ్రెస్లో వచ్చాం నేను నెలవంకలా ఉన్నాను కదా. కోతి సుఖం తిని వదిలేసిన మోడిగా డెంకలా ఉన్నావు, సరిగ్గా చూసుకోపు. నేను అందంగా ఉన్నానని మీకు కుళ్ళు. అదే కుళ్ళు పైన మోహన్ చూసి మళ్ళీ ఎవరైనా కుళ్ళుకుంటారే? వెళ్ళి కాఫీ తీసారాబు. ఏమండి, మీకు తెలియదేమో, మా ఊర్లో అందల పోటీలు పెడితే ఫస్ట్ నేనే వస్తాను తెలుసా? ఇంటికేగా తలకైనా పూడుతుంది, స్ట్రాంగ్ కాఫీ దాపు. ఇప్పుడు ఏంటి, మీకు తలనొప్పి వస్తుంది, కాఫీ కావాలి అంతే కదా? సరే, నా దగ్గర ఒక చిట్కా ఉంది, వెళ్ళి తీసుకుని వస్తా. తెలుసుగా, తీసుకొని రాపు. వచ్చేసావరా? నిన్న పూజారిగా చెప్పారా నీ జీవితంలో ఒక దరిద్రులు ఉంటాడని. మరి ఎంత తొందరగా వస్తాడు అనుకోలేదురా. ఓ బావా, నువ్వు అసలు ఏం మారలేదు. నేను మారడానికి ఏమన్నా 500 రూపాయల నోట 2000 రూపాయల నోట వేద్దావా? సరే గాని ఎందుకు మా అక్కేది నా వెండి కొండ? అది వెండి కొండ ఏంట్రా? పగిలిన కొండాలు ఉండదా? వంటగల్లు తెచ్చింది, చూసుకోపు. ఇంకెన్నాళ్ళు బావా మా అక్కకి కష్టాలు, దానికి మనశాంతి ఇవ్వవా నువ్వు? అది ఒప్పుకోవాలి కానీ నేను సాయంత్రానికి తీసుకొని వస్తారా? పక్క గల్లీలోనే పెట్టా. ఎవరిని? అదే శాంతిని. సరసం. అమ్మ దుర్మార్గురా, చూడు నీ పని చెప్తా. అక్క, వసే అక్క, రావే. హాయ్ రా తమ్ముడు, ఎప్పుడొచ్చా? ఊర్లంతా ఎలా ఉన్నారు? వీడు ఇక్కడికి వచ్చాడు కదా, వాళ్ళందరూ బాగానే ఉంటారులే. ఏమండి, మీరు మా నాన్నగారిని మా తమ్ముడిని తక్కువ అంచనా వేస్తున్నారు. అసలు మా నాన్నగారి గొప్పతనం ఏంటో మీకు తెలుసా? నన్ను మీ ఊర్లో పోగానే ఆడవాళ్ళందరూ అల్లుడు గారని ఎందుకంటారో తెలుసా? మీ నాన్న వేసే కార్డుల వల్ల. మరి మా నాన్న అంటే ఏమనుకున్నారు? మరి పెద్ద కాట్రాజు ఆల్రెడీ పేరు ఉందిగా. ఏ నువ్వు కాఫీ అయ్యో, చల్లారిపోయిందండి. పొద్దున అనగా చల్లారిపోవా? ఇది కాఫీయా? అంటే తలనొప్పి అన్నారు కదా, అందుకనే కాఫీలో కొంచెం మెంతో ప్లస్ కలిపి ఇచ్చాను. ఎలా కనిపిస్తాను నీకు? అందుకే ప్రాణాలు ఇస్తావా? తప్పకుండా. చిచి, సరే సర్లే. ట్రైన్లో టీసీ ఓడికి నాకు గొడవైంది బావా. ఏమైంది? టీసీ ఓడి వచ్చాడు, టికెట్ అడిగాడు. నేను సరే అని తీసి చూపించా. ఇదేదో పార్ట్ టికెట్ లా ఉంది అన్నాడు. మరి ట్రైన్ ఏమన్నా కొత్తదా అని నేను అన్నాను అంతే. వాడు కాబట్టి వదిలేశాడు నిన్ను. నేనైతే బాత్రూమ్ మొత్తం గడిచాను. కొట్టాలా చంపాలా? వీడికి నేను సరిపోక వేరే దాన్ని పెళ్లి చేసుకున్నాడు. అంత సీన్ ఉందా? సరసం. మీ ఆవిడ చెప్పింది నిజానా? నేనా? ఎప్పుడు ఎక్కడ? దాన్ని అడగరా. నిన్న రాత్రి సరిగ్గా 2 గంటలప్పుడు నా కళ్ళలో. పిచ్చోళ్ళందరూ ఒకటే చోటు ఉన్నారు. చూసావరా ఆనంద్, హారతి అనేది హారతి పనులలో ఉండాలిరా. ఇలా లైఫ్లోకి వచ్చిందనుకో ఇలాగే ఉంటది. హలో, నీకు తెలుసుగా నేను డాక్టర్ని. నా మనసు దోచాడు, అందుకే పెళ్లి చేసుకున్నా. సరిపోయింది, నువ్వు డాక్టర్, ఆయన తాగబోతు. మంచి ఫ్యామిలీ ఇది. వీళ్ళతో మాట్లాడడం వేస్ట్. రారా.